హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజోను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఏం ఆయిల్ యూజ్ చేస్తాను అని అప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా, ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ కొత్త ఇచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అండ్ ఈ వీడియోలో నేను యూజ్ చేసే ఆయిల్స్ అయితే కోకోనట్ ఆయిల్ అండ్ ఇంకా ఒక గిన్నె తీసుకున్నా. ఇదేం ఆయిల్లో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మధ్యలో నేను చెప్తా చూడండి, అప్పుడు తెలుసుకోండి ఏం ఆయిల్ అని. అండ్ ఇదైతే న్యాచురల్ది అనమాట. మీకు ఒరిజినల్వి నార్మల్గా న్యాచురల్వి దొరకకపోతే బయట వేరేవి కూడా దొరుకుతాయి అనమాట, అవి కొనుక్కోండి. అసలు ఏం ఆయిల్ చెప్పలేదు, ఏం కొనుక్కోవాలి అనుకుంటారా? లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి కదా, మీకే తెలుస్తుంది ఏం ఆయిల్ అని. ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పినాక కాదు, ఇప్పుడు చేయండి. అండ్ నేనైతే ఒక మెజర్మెంట్స్ చెప్తా చూడండి. ఫస్ట్ ఇప్పుడు నేను పోస్తున్నా కదా, ఆ ఆయిల్ వచ్చేసి 1 స్పూన్ పోస్తే అండ్ కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్ పోయాలన్నమాట. అర్థమైంది కదా? కోకోనట్ ఆయిల్ 2 స్పూన్స్ పోయాలి. మీరు కోకోనట్ ఆయిలే కాదు, మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేసుకుంటారో ఆ ఆయిల్ పోసుకోండి. మీరు యూజ్ చేసే ఆయిల్ 2 స్పూన్స్ అయితే ఇప్పుడు నేను చెప్పే ఆయిల్ 1 స్పూన్ పోసుకోవాలన్నమాట. ఆ రెండు కలిపి మిక్స్ చేసి, నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా ఎట్లా యూజ్ చేయాలి, ఏ ఆయిల్ అయినా సరే అట్లా యూజ్ చేస్తేనే రిజల్ట్ ఉంటుందని. అట్లయితే యూజ్ చేయండి అనమాట, మంచి రిజల్ట్ ఉంటుంది. చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా, కొన్ని టిప్స్ అట్లా చెప్తూ ఉంటాను అనమాట మధ్యలో మధ్యలో. చూడండి, ఆ రెండు అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను ఈ ఆయిల్లోనే వేడి అయిన తర్వాత ఒకటి మిక్స్ చేస్తాను అనమాట. అదేందో కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది మీకు. ఇంకా లేట్ చేయకుండా ఇదైతే హీట్ చేద్దాం పండి ఇప్పుడు. అండ్ నేనైతే లాంగ్గా మరీ లెంత్గా ఏం పెడతలేను వీడియోస్, చిన్నగానే పెడుతున్నా కాబట్టి చూడండి లాస్ట్ వరకు ఏమైతే చెప్పండి. మీరు చూస్తేనే కదా నాకు వీడియో పెట్టాలి అనిపిస్తుంది నాకు, అందుకనే ఈ వీడియో ఇంత లేట్ అయిందనమాట పోస్ట్ చేయడానికి. ఇంట్రెస్ట్ వస్తలేదు అసలు వీడియోస్ చేయడానికి. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే ఆయిల్ చూపిస్తున్నా చూడండి మీకు. 2 ఆయిల్ మిక్స్ చేసిన తర్వాత అట్లుంటుంది అనమాట. కొంచెం సిమ్లో పెట్టి హీట్ చేసుకోవాలి, గోరెచ్చగా కింది నుంచి బబుల్స్ లాగా వచ్చే వరకు కొంచెం హీట్ అయితే చాలు, గోరెచ్చగా. అండ్ తర్వాత అది కొంచెం పక్కన పెట్టిన తర్వాత మనం చేతి పెడితే కాలకుండా ఉండేటట్టు అప్పటి వరకు అయినాక హెడ్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. మొత్తం రూట్స్ నుంచి అప్లై చేసేటప్పుడు కూడా నేను చూపిస్తున్నా చూడండి. నేనైతే ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకునే ఉంది నా హెయిర్కి, మీకు చూపిద్దామని మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్స్ వచ్చేసి మీకు ఎంత కావాలో తెలుస్తుంది కదా, క్వాంటిటీ అట్లా తీసుకోండి. మెజర్మెంట్స్ నేను చెప్పిన కదా అట్లా తీసుకోండి, మీకు ఎంత ఆయిల్ కావాలో అంత. అండ్ ఇప్పుడైతే ఆయిల్ అయితే తీసుకొచ్చేసిన అనమాట. కొంచెం కూల్ అయినాక అప్లై చేసి చూపిస్తా చూడండి. అండ్ మనం జుట్టు అల్లుకునేటప్పుడు కూడా మొత్తం అల్లుకోవాలన్నమాట. మొత్తం పొల్యూషన్కి అట్లా పాడవుతుంది జుట్టు, అందుకనే మొత్తం ఇట్లా మడత పెట్టి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నా కదా అట్లా. మనం మంచిగా ఆయిల్ అప్లై చేస్తాం కాబట్టి జుట్టు విడిచిపెట్టుకోవద్దు, మంచిగా ఇట్లా మలిపి పెట్టుకోవాలి. రబ్బర్ పెట్టుకుంటే మనకి బయటికి వెళ్ళినా కూడా పొల్యూషన్ అట్లా ఏం దాకదు హెయిర్కి, కింద ఎండ్స్కి, కాబట్టి స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. మంచి హెల్తీగా ఉంటుంది హెయిర్ కూడా, అందుకని అట్లా అయితే పెట్టుకోండి. మీరు కూడా ఇంట్లోనే ఉంటాం కదా, ఏడికి వెళ్తాం, బయటికి వెళ్ళినా సరే ఏం కాదులేండి అట్లా పెట్టుకోండి. అండ్ కింది వరకు కూడా మొత్తం మళ్ళీ పెట్టుకుంటాను అనమాట నేనైతే. అండ్ పైనకి షేవ్ కూడా పెట్టుకుంటా, మీరు నార్మల్గా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా అట్లా. హెడ్ బాత్ చేసినప్పుడు తప్ప ఇంకెప్పుడు అట్లే పెట్టుకుంటా అనమాట, నేను ఆయిల్ పెట్టుకున్నప్పుడల్లా అట్లే పెట్టుకుంటా. అండ్ నేను ఆయిల్ కాడికే చూపిద్దాం అనుకున్నా, మళ్ళీ ఆ వీడియో చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, అందుకనే అప్లై కూడా చేసి చూపిద్దాంలేండి అని చేస్తున్నాను అనమాట. జుట్టు అయితే ఇప్పుకొని 2 సైడ్స్ అయితే డివైడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆ 2 సైడ్స్ డివైడ్ చేసిన తర్వాత మంచిగా హెయిర్ రూట్స్ నుంచి అప్లై చేయాలి. రూట్స్కి అప్లై చేయడం వల్ల చెప్పిన కదా స్ట్రెంత్గా ఉంటుంది అనమాట, హెయిర్ మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ నేను యూజ్ చేసే ఆయిల్ నేమ్ చెప్తాను కదా, క్యాస్టర్ ఆయిల్ అనమాట. అది మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని యూజెస్ చూడంగా చాలా యూజ్ ఉంటుంది అనమాట. ఆ ఆయిల్ వల్ల హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అండ్ మందంగా ఉంటుంది, కాకపోతే కొంచెం జిడ్డుగా ఉంటుంది అనమాట ఆయిల్. అండ్ ఆయిల్లో ఒకటి మిక్స్ చేస్తా అని చెప్పిన కదా, విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనమాట. మీకు ఆయిల్ క్వాంటిటీ బట్టి అండ్ మీ హెయిర్ లెంత్ లాంగ్గా ఉంటేనేమో 2 యూజ్ చేయండి, 2 క్యాప్సూల్స్. అండ్ షార్ట్ హెయిర్ అయితేనేమో ఒకటైతే సరిపోద్ది.
మనం గోరెచ్చగా అవుతుంది కదా, అప్పుడైతే మనం ఈ ట్యాబ్లెట్ అయితే పోయాలన్నమాట. సీజర్ తెచ్చి కట్ చేసి చూపిస్తాగండి. పోసేటప్పుడు కూడా చూడండి, చిన్న లిక్విడ్ కొంచెమే ఉంటుంది దాంట్లో, అదైతే మొత్తం పోసేసి మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మంచిగా హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అయితే కొంచెం జిడ్డు ఉంటుంది, కాకపోతే మస్తు యూజెస్ ఉంటాయి అన్నమాట. హెయిర్ అయితే తొందరగా గ్రోత్ అవుతుంది. ఒకసారి మీరు 1 వీక్ అట్లా యూజ్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది దాని రిజల్ట్స్ అనేటివి, మీకే తెలుస్తుంది అనమాట. అండ్ నేనైతే ఇదే యూజ్ చేస్తున్నా. అండ్ మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఆ కాలంలో కూడా ఈ ఆయిల్ ఎక్కువ యూజ్ చేసేదన్నమాట. చేన్లలో వండిస్తారు కూడా, ఇవి మీకు తెలుసో లేదో మరి. పల్లెటూర్లలో చిలకలలో వండిస్తారు ఆమ్దాలు, దానిలో నుంచి ఆయిల్ ప్రిపేర్ చేస్తారనమాట. మీ అమ్మమ్మ వాళ్ళని, నానమ్మ వాళ్ళని అడగండి, తెలుస్తుంది ఈ ఆయిల్ గురించి. అండ్ యూజెస్ కూడా మంచి చెప్తారు చూడండి. అప్పుడు అట్లా యూజ్ చేసారు కాబట్టి వాళ్ళకి హెయిర్ ఫాల్ కానీ అట్లాంటివి ఏం కాకుండా మంచిగా హెల్దీగా స్ట్రాంగ్ ఉంటుంది. మన అమ్మమ్మ వాళ్ళది హెయిర్ చూడండి ఒకసారి, మనకన్నా వాళ్ళదే బెటర్ అనిపిస్తుంది. అంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళ హెయిర్ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటివి న్యాచురల్ యూజ్ చేయడం వల్లనే వాళ్ళకి అంత స్ట్రాంగ్ ఉండేవి. అండ్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా పెడుతుర్రు అనమాట అన్ని ఇట్లాంటివి. అండ్ మీ హెయిర్కి అయితే మాత్రం కెమికల్స్ అస్సలు యూజ్ చేయకండి. ఆయిల్ ఈ ఆయిల్ అని మీరు చిన్నప్పటి నుంచి అయితే ఏ ఆయిల్ యూజ్ చేసిరో అది యూజ్ చేస్తేనే మనకు మంచిగా ఉంటుంది అనమాట. ఇది ఆయిల్ పెడితే పెరుగుతుంది అట్లా ఇట్లా అని చెప్పి నమ్మకండి. ఇదైతే న్యాచురల్ కాబట్టి మనకి పెరుగుతుందని నమ్మకం అనమాట. మీకు నచ్చితే యూజ్ చేయండి, ఒకసారి యూజ్ చేసి చూడండి. మీకు నచ్చితే కంటిన్యూ చేయండి, లేదంటే డ్రాప్ అయిపోండి. మన హెయిర్కి మాత్రం న్యాచురల్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మనం ఎక్కువ కెమికల్స్ యూజ్ చేస్తే ఇంకా మన హెయిర్ని మనమే డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది. అండ్ స్ప్లిట్ ఎండ్స్ గురించి కూడా నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు? కింద డ్యామేజ్ హెయిర్ ఉంటుంది కదా ఎండ్స్కి, అట్లా ఎందుకు అవుతుంది, దేనివల్ల అవుతుంది, అండ్ ఏం చేస్తే పోతుంది అన్నీ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు? మీకు ఒకవేళ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనం రూట్స్కి అయితే ఎంత మంచిగా అప్లై చేస్తామో పైన రూట్స్కి హెయిర్కి ఆయిల్, మనం కింద కూడా అట్లే అప్లై చేయాలన్నమాట ఎండ్స్కి. స్ప్లిట్ ఎండ్స్ అనేటివి ఎక్కువ రాకుండా ఉంటాయి. నేను ఆ వీడియోలో చెప్తాలేండి దాని గురించి. సో మనం కింద హెయిర్కి కూడా మంచిగా అప్లై చేసుకోవాలి ఎండ్స్కి ఆయిల్. చూడండి, నేనైతే ఫస్టే ఆయిల్ అప్లై చేసుకొని ఉన్నా కాబట్టి కొంచెమే యూజ్ చేసిన అనమాట ఆయిల్. మనం చూడండి, నేను చూపిస్తున్నా. ఇంకొకటి ఏంటంటే, మనం నార్మల్గా అరిచేతిలో పోసుకొని రుద్దుకుంటారు కదా కొందరు ఆయిల్, అట్లా రుద్దుకుంటే మనకి నార్మల్గా హెయిర్కి అంటుతుంది కానీ రూట్స్కి అంటదు. అందుకని మనం ఒక గిన్నె తీసుకొని దానిలో ఆయిల్ కలుపుకొని మంచిగా ఫింగర్స్ తోటి అప్లై చేసుకుంటే మంచిగా అప్లై అవుతుంది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది కదా అప్పుడు. అండ్ ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మంచిగా మసాజ్ అయితే చేసుకోండి ఒక 5 minutes అట్లా. అప్పుడు మంచిగా రూట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట ఆయిల్, మంచి రిజల్ట్స్ ఉంటాయి. నేను అక్కడ వీడియోలో వాయిస్ కూడా ఇచ్చినా కానీ కింద ఏవో అమ్ముతురు అనమాట, ఆ సౌండ్కి ఎక్కువ వినిపిస్తలేదు. అందుకనే నేను మళ్ళీ మ్యూట్ చేసి ఆ వాయిస్ ఇదైతే పెడుతున్నాను అనమాట. నార్మల్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి, దానివల్ల కూడా మనకి యూజెస్ ఉంటాయి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మనకి హెయిర్ లాస్ అనేది కాదు, కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి అనమాట హెయిర్. అందుకనే యూజ్ చేయండి మీరు, దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. నేనైతే యూజ్ చేసిన కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మనం వీక్లీ వన్స్ ఇట్లా అయితే అప్లై చేసుకుంటే ఆయిల్ ఈజీగా హెయిర్ గ్రోత్ అయితే అవుతుంది అనమాట. మీకు ఖచ్చితంగా యూజ్ చేసి చూడండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, నేనైతే జుట్టు మళ్ళీ చూపిస్తున్నా, మొత్తం మలిపి పెట్టుకున్నాను అనమాట. అట్లయితే పెట్టుకోవాలి హెయిర్, అప్పుడే నీట్గా ఉంటుంది అనమాట. పొల్యూషన్ కానీ ఏం తాకకుండా ఉంటుంది, మన హెయిర్కి హెల్దీగా ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం అయితే పైనకి ముడేసి పెట్టుకుంటా అనమాట, అంటే షీగ కట్టుకుంటా. అప్పుడే మనకి ఫ్రీ ఉంటుంది అనమాట. జుట్టు కిందికి ఉంటే అంత కంఫర్ట్గా ఉండదు అనమాట. ఆయిల్ అప్లై చేసుకుంటే రిలాక్స్ ఉంటుంది. అండ్ పెట్టుకోండి మీరు కూడా, ఇట్లా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా యూజెస్ అనేటివి ఉంటాయి. అండ్ హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఆరెంజ్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాం అనమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టినా కదా. ఈ మిక్సీ కూడా బాగుంటుంది అనమాట, మిక్సీ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ జ్యూసర్ లాగా కూడా జ్యూస్ చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది అనమాట. దాని గురించి కావాలంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మిక్సీ గురించి. అండ్ ఇక్కడ జ్యూస్ అయితే ఆరెంజ్ జ్యూస్ నార్మల్గా వేసుకున్నాం అనమాట, షుగర్ మిల్క్ ఏం లేకుండా న్యాచురల్ ఫ్రూట్స్ తోటి న్యాచురల్ జ్యూస్ చేసుకున్నాం అనమాట. చాలా యమ్మీగా ఉండే.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది. పుల్లగా చాలా బాగుంది అనమాట. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్కువ పుల్లగా తాగాలి తినాలి అనిపిస్తుంది కదా, అట్లా ఎవరికైనా తినాలనిపిస్తే ఇట్లా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా దివాళీ కూడా దగ్గరికి వస్తుంది కదా, మంచిగా దివాళీ రోజు కూడా వ్లాగ్ తీస్తా చూడండి, ఢిల్లీలో ఎట్లా జరుపుకుంటామని. చూసారు కదా వీడియో అయితే ఇది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.